అందరికీ నమస్తే అండి. నన్ను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక డైలాగ్ కొట్టారండి. తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే ఇక్కడ కొంతమంది ఆ గెలుపులో వీళ్ళ భాగం ఏదో ఉన్నట్టు ఏదో వెనకటికో సామెత ఉంది. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి మాదిరిగా అక్కడ విజయ్ గారు గెలిస్తే ఇక్కడ వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించడం వల్ల, లేదంటే ఫోటో పెట్టుకుని ఆయన గెలిచినట్టుగా అని చెప్పేసి అని నేను పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ కొట్టారు. ఆ డైలాగ్ కొట్టగానే పొద్దున్నే ఈరోజు అప్పుడే సాక్షిలో ఒక డిబేట్ పెట్టేశారు. ఆ డిబేట్లో మా కొమ్మినేని శ్రీనివాసు అలాగే ఇంకొక 2-3 మేధావులను తీసుకున్నారు. వీళ్ళు ఏమని డైవర్ట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను ఉద్దేశించి కుక్కలు అని చెప్పేసి అని అన్నారు అని చెప్పేసి అని డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. ఊళ్ళో పెళ్ళి అవుతుంటే డాష్ 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 అని అన్నారు కదా. అవును, ఆయన అన్నది ఎవరిని? అక్కడ ఉన్న వాళ్ళంతా తప్పట్లు కొట్టారేంటి? అదేంటి సార్ అట్లా అంటారు? మేం కదా మీ అభిమానులు, మేం కదా మిమ్మల్ని సీఎం కావాలని కోరుకుంటున్నది. కంటెంట్ అది కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, చూసే మాకు అర్థమైంది, మాట్లాడే మీకు కూడా అర్థమైంది. వైసీపీ నాయకులను ఉద్దేశించి ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి, అక్కడ తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే ఆ గెలుపుని మీ గెలుపుగా భావించి మీరు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఉద్దేశించి అన్నారు. జన సైనికులను లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అలా నీకు ఆ మాత్రం బుర్రా బుద్ధి జ్ఞానం ఉండదను, జర్నలిస్టువే అదేంటది మాకు అర్థం కావట్లేదు, మీకు ఆ మాత్రం అర్థమయ్యే బుర్ర ఉంటే మీరు అలా ఎందుకు ఉండిపోతారో, ఈ మాత్రం ఈ వాటికి ఎప్పుడో బాగుపడుతురు కదా. ఇంకా విందాం ఏమని మాట్లాడుతున్నారు. పోగా తప్పట్లు కొట్టారంటే జనసేన కార్యకర్తలు లేదా నాయకులు అంత అమాయకులు అనుకోవాలా? లేకపోతే ఆయన ఏం చెప్పినా తప్పట్లు కొడితే వాళ్ళ బాధ్యత? మళ్ళీ వాళ్ళు అక్కడ ఆ క్షణంలో అయితే చప్పట్లు కొట్టారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుని ఉంటారు. మనది మనల్నే కదా, విమర్శించింది మనల్నే కదా, ఇదేంట్రా బాబు అని చెప్పని. ఎందుకంటే అది సహజంగా ఎవరు వాడతారు? ఊళ్ళో పెళ్లికి డాష్ డాష్ అంటే ఎవరో సందడి చేస్తున్నారు అని అంటారు. అంతే కదా, రైట్, 100%. ఎవరు సందడి చేశారు? ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో సందడి చేసింది ఎవరో, సంబరాలు చేసింది ఎవరో, ఫోటోలు పెట్టి కేకులు కట్ చేసింది ఎవరో, నినాదాలు చేసింది ఎవరో, జగన్మోహన్ రెడ్డి ఫోటోతో విజయ్ గారు గెలిచారని చెప్పేసి ప్రచారం చేసుకున్నది ఎవరో, సాక్షిలో డిబేట్లు పెట్టింది ఎవరో, మీరే. అందుకనే కదా ఆయన అన్నది ఊర్లో పెళ్ళికి కుక్కల హడావడని చెప్పేసి అన్నది మిమ్మల్నే కదా. ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధించింది. ఇక్కడ ఎవరో జనసేన పార్టీకి సంబంధించి ఎవరో కూడా హడావిడి చేయలేదు, సంబరాలు చేయలేదు, లేదంటే కేకులు కట్ చేయలేదు. విజయ్ గారి గెలుపుని ఇక్కడ వీళ్ళ గెలుపుగా ఏం సంబరాలు చేసుకోలేదు. చేసిన వాళ్ళని చేసుకున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మిమ్మల్ని కాదుగా మీరెందుకు సంకల్పం గుద్దుకుంటున్నారు? ఇక్కడ మాట్లాడండి. కార్యకర్తలు జన సైనికులు సందడి చేస్తారు అంటే జన సైనికుల్ని ఆ అబ్రివేషన్ లో చివరి పదాలు ఎవరికి వర్తిస్తాయి? వాళ్ళకి వర్తిస్తాయి. కాబట్టి వాళ్ళు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడి ఉంటారు. ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది సరైనటువంటిది కాదు. కులం గురించి విమర్శిస్తారు, మతం గురించి విమర్శిస్తారు, మతం గురించి మళ్ళీ ఆయనే మాట్లాడతారు, కులం గురించి ఆయనే మాట్లాడతారు. పాపం కొమ్మనేని మొఖం, ఈ మల్లాది విష్ణు మొఖాలు మాడిపోయి కుక్కలతో పోల్చగానే అన్నది వీళ్ళనే అని చెప్పేసి అని వీళ్ళకి తెలుసు, డైరెక్ట్గా మనల్నే అన్నాడని చెప్పేసి అని వీళ్ళకి తెలుసు. లేకపోతే మరీ దారుణం కాకపోతే ఇక్కడ మీరు విజయ్ గారు గెలిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, మన రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు. ఆ విషయం అందరికీ తెలుసు. అక్కడ గెలవగానే ఇక్కడ ఒక పక్కన వైసీపీ కార్యకర్తల చేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయించడం స్టార్ట్ చేయించింది వైసీపీయే. మరొక పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటోతో అక్కడ అధికారంలోకి వచ్చారని చెప్పేసి ప్రచారం చేసింది వీళ్ళే. అక్కడ ఆయన గెలుపుని మీ గెలుపుగా ఇక్కడ సంబరాలు చేసుకొని హడావిడి చేస్తే మరి ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అనకపోతే ఇంకేమంటారండి? అనరా? మీకు ఇక్కడ గతి లేదా? చిన్న లాజిక్ ఆలోచించండి. మీరు ఇక్కడ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేసి ఇక్కడ నిలబడి తన అభ్యర్థులను ఇక్కడ నిలబెడితే ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చిన సీట్లు ఏంటంటే లింగులింగమని 11 వచ్చినాయి. ఇక్కడ మనం ఏళ్ళలేము, సరిగా ప్రతిపక్ష హోదా కూడా మనకు లేదు. మనకు లింగులింగమని 11 వస్తేనట్ట మన పోటుగాడు, మన అందమైన బొమ్మ, మన ముఖం ఎడితే నవ్వునట్టు ఉంటుంది, నవ్వుతే ఏడ్చినట్టు ఉంటుంది ముఖం. ఆ ముఖారవిందాన్ని చూసి తమిళనాడు ప్రజలు ఓట్లు వేసారని చెప్పేసి సంబరాలు చేసుకొని కేకులు కట్ చేసింది మీరు కాదా అండి? మరి దాన్ని కుక్కల హడావిడి అనకపోతే ఇంకేమనాలి? ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అని చెప్పేసి అని అంటారు. ఎవరైనా అలాగే అంటారు. మనకు వచ్చింది ఏంట్రా అంటే 2. ఒకటి, పక్కన వాళ్ళ క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు.
సినిమా హీరోల క్రేజ్ని వాడుకునే ప్రయత్నాలు. మొన్న వైసీపీ సంబంధించిన ఒక జర్నలిస్ట్, అంటే వైసీపీకి మద్దతుగా మాట్లాడే ఒక జర్నలిస్ట్ ఒక ఆయన ఒక వీడియో చేసాడు. వాళ్ళ స్ట్రాటజీలన్నీ వివరిస్తూ వాళ్ళు సోషల్ మీడియాని ఎలా వాడుకుంటారో, ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఒకవేళ సినిమా ముందుకు రాగానే రిలీజ్కి దగ్గర రాగానే వాళ్ళ స్ట్రాటజీలు ఎలాగుంటాయి, వాళ్ళు ఏం చేస్తారనేది ఆయన ఒక వీడియో చేసాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే. సింపుల్ లాజిక్. పక్క హీరోల క్రెడిట్ దొబ్బేయాలి, లేదంటే పక్క రాజకీయ పార్టీల క్రెడిట్ దొబ్బేయాలి. అక్కడ విజయ్ గారి పార్టీ గెలిస్తే వీళ్ళకి క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు. కాస్త సిగ్గుపడండి ఇకనైనా కానీ.